రెగ్యులర్‌గా అందరూ స్నోర్ చేస్తూ ఉంటారు. ఇది నార్మల్ గురకనే కదా అని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సో, యాక్చువల్లీ గురక చాలా డిసీజెస్‌కి లీడ్ చేస్తుందండి. సో, గురకని యాక్చువల్లీ మనం మెడికల్ టర్మినాలజీలో స్లీప్ యాప్నియా అని అంటాం. సో, మెదడుకి రాత్రిపూట ఆక్సిజన్ అందనప్పుడు మన మెదడు శరీరాన్ని లేపుతుంది హఠాత్తుగా. ఇలా లేచినప్పుడు ఏం జరుగుతుందంటే మన బాడీలో హార్ట్ రేట్ పెరగడము, బీపీ పెరగడము, అలాగే షుగర్స్ పెరగడం సడన్‌గా షూటప్ అవుతాయన్నమాట. సో, ఇలా జరిగినప్పుడు ఈ ప్రాసెస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10, 15, 20 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే మన బాడీలో హార్మోనల్ అబ్నార్మాలిటీస్ రావడము, ఉబ్బసం అంటే ఒబేసిటీ రావడము, అలాగే బీపీ రావడము, షుగర్ రావడము, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ రావడము, హార్ట్ డిసీజ్ రావడం కూడా జరగవచ్చు. సో, యూజువల్లీ ఏంటంటే మనం హార్ట్ డిసీజ్ ఉంది అంటే ఫస్ట్ అది ఎందుకు వచ్చింది అనేది చూసుకోము. బీపీ, షుగర్ వచ్చిందంటే ఎందుకు వచ్చేదని చూసుకోము. సో, అండర్లైన్ కాజ్ అనేది ఈ గురక ఉండొచ్చు. సో, గురకని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో, ఇన్ జనరల్ మనకి దీన్ని స్లీప్ యాప్నియా అంటామండి. దీనికి టెస్ట్ అనేది స్లీప్ స్టడీ చేస్తాం.